ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే అగ్ని పరీక్ష షో నిజంగానే అగ్ని పరీక్ష లాగా ఉంది అనమాట. అండ్ జడ్జెస్ అయితే ఇరగ తీసేస్తున్నారు, మామూలుగా కాదు, రఫ్ ఆడించేస్తున్నారు. ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారు అండ్ కామెడీలో ఉన్నారు. ఆ పంచులు మామూలుగా లేదు అసలు. నవదీప్ గారిది ఆడియో ఒకటి, వీడియో ఒకటి లీక్ చేశారు, మామూలుగా లేదు అసలు. నిజంగానే బిగ్ బాస్ ఇంత రేంజ్లో లీక్లు ఇస్తున్నారా, లేదంటే వీళ్ళే అంటే బాగా బయట వేసేవాళ్ళు అండ్ లీక్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఓవరాల్గా కాన్సెప్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ షో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్గా ఇప్పటి వరకు 15 మందిని సెలెక్ట్ చేశారుగా. 15 మంది కంటెస్టెంట్స్ ఎవరు అండ్ నిన్న జరిగిన టాస్క్లు ఏంటి అన్నీ కూడా క్లియర్గా మాట్లాడతాను. ఎక్కువ ల్యాగ్ చేయను, చాలా తొందరగా క్లోజ్ చేస్తాను. పేర్లు ఆల్రెడీ అందరూ చెప్పినట్టుగానే మనం కూడా మాస్క్ మ్యాన్ హైడ్రన్ హర్డీ మాస్క్ మ్యాన్ అని చెప్పేసి ఒక పర్సన్ వచ్చాడు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ప్రియా శెట్టి అనే ఒక అమ్మాయి సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్ షకీబ్. సో తర్వాత వచ్చేసరికి లాయర్ ప్రశాంత్ అని ఒక పర్సన్, ఫోర్త్ పర్సన్. ఫిఫ్త్ వచ్చేసరికి అనుషారత్నం అండ్ ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి వెజ్ ఫ్రైడ్ మోమోస్ అని ఒకరు ఉన్నారు, ఆమె పేరు దివ్య. సెవెంత్ వచ్చేసరికి మాత్రం శ్రేయ అంట. సో ఈమె బెంగళూరు. ఈమె అత్యంత ఏమంటారు ఏజ్లో చాలా తక్కువ, చిన్న వయసు అనమాట. 19 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా. సెవెంత్ పర్సన్ శ్రేయ అంట. తర్వాత ఎయిత్ పర్సన్ వచ్చేసరికి మాత్రం శ్వేతా శెట్టి. ఈమె లండన్ రిటర్న్, అంటే యూఎస్ నుంచో లండన్ నుంచో వచ్చింది అని అంట. ఈమె గట్టిగా బాడీ బిల్డర్ అండ్ మామూలుగా కాదు, ఓ రేంజ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళని గట్టిగా తీసుకున్నారా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ అని చెప్పేసి మనోడు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ షోస్ కూడా చేస్తూ ఉంటాడు. చాలా అంటే ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటాడు. అండ్ సెలబ్రిటీస్తో కొలాబరేషను ఇలా చాలా వరకు ఉంది. అండ్ సీరియల్స్లో కూడా నటించాడు అని చెప్పారు, కానీ సీరియల్స్లో ఎక్కడ కనిపించలేదు నాకైతే. సో తర్వాత వచ్చేసరికి మన 10th వన్ ప్రసన్న కుమార్. ఈయన వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. సింగిల్ లెగ్ ఉండి మనోడు బాగా అంటే ట్రావెలింగ్ చేస్తాడు. ఒకటే లెగ్ ఉంటుంది అయినా కూడా మనోడు ట్రావెలింగ్ చేస్తాడు అండ్ బాడీ బిల్డింగ్ చేస్తాడు అండ్ మంచి మంచి ఫోటోషూట్లు చేశాడు. అసలు మామూలు రికార్డులు కూడా లేవు, ఒక రేంజ్లో రికార్డులు ఉన్నాయి ఈయన పేరు మీద. సో చాలా షోస్లో ఉన్నాడు. అండ్ బాలయ్య బాబుది షో ఉంది అన్స్టాపబుల్, ఆ షోకి కూడా వచ్చాడు. చాలా స్టేజెస్ మీద మనోడు పర్ఫార్మెన్స్ కూడా చేశారు అని అంట. అండ్ బాడీ బిల్డింగ్లో కూడా మంచి మంచి మెడల్స్ కొట్టాడు అని అంట. సో మస్తు రికార్డ్స్ ఉన్నాయి. మనోడిని సెలెక్ట్ చేయడం అయితే మంచిది. అండ్ సింగిల్ లెగ్ అయినా కూడా ఆయనకు మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఒక లెగ్ అవుతుంది, దాని త్రూ మొత్తం అంతా ట్రావెలింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాడు. అండ్ మంచి జిమ్ బాడీ అండ్ మామూలు బాడీ బిల్డర్ కాదు అనే రేంజ్లో ఉన్నాడు అనమాట. సో మనోడు 10th పర్సన్. అండ్ 11th వచ్చేసరికి దమ్ము శ్రీజ. నిజంగానే ఈమె ఇంటర్వ్యూలో దుమ్ము లేపింది అని చెప్పాం కదా, అదే రేంజ్లో ఈమె కూడా ఇప్పుడు జరిగే అగ్ని పరీక్ష షోలో కూడా రచ్చ లేపుతుంది అని అంట, మామూలుగా కాదు. అండ్ 11th పర్సన్. అండ్ 12th వచ్చేసరికి మిస్ తెలంగాణ రన్నరప్. ఈమె అందరూ మిస్ తెలంగాణ అని చెప్తున్నాం, మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి. సో ఈమె కూడా అసలు మామూలుగా కాదు, ఏకంగా అభిజిత్తో డ్యాన్స్ చేయించింది అని అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్లో ఇద్దరు కలిసి డ్యూయట్ డ్యాన్స్ చేశారు అని అంట. సో మరి ఏ రేంజ్లో ఉంటుందో చూడండి, అభిజిత్తో డ్యాన్స్ చేపించడం అంటే మామూలు విషయం కాదు. అండ్ తర్వాత వచ్చేసరికి 13th పర్సన్ దలిహా షరీఫ్. ఈమె కూడా ఒక బాడీ బిల్డింగ్ అంటే జిమ్ కోచ్ అంట. సో ఈమె కూడా మంచి గట్టి ఫిజిక్ ఉంది. ఈమె కూడా ఒక రేంజ్లో అసలు ఏంటో ఈ మధ్య ఈసారి అందరూ జిమ్ బాడీలన్నీ తీసుకొచ్చారు. సో మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది ఈమె కూడా. సో మ్యాక్సిమం ఫొటోస్ వేయడానికి ట్రై చేస్తా, కొంతమంది ఫొటోస్ అయితే లేవు కానీ. సో తర్వాత వచ్చేసరికి మాత్రం 14th పర్సన్ వచ్చేసరికి పవన్ అంట. సో ఈయన సోల్జర్ అంట. సో సోల్జర్గా కూడా చేశాడు, తను కూడా తీసుకొచ్చారనమాట. సో పవన్ అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్, యాక్చువల్గా పవన్ అని అన్నారు, పవన్ కళ్యాణ్ అని అంట. మనోడు సోల్జర్గా పనిచేసి తీసుకున్నారు అని అంట. తర్వాత మర్యాద 15 పర్సన్ వచ్చేసరికి మర్యాద మనీష్ అంట. సో ఈయన ఎందుకు వచ్చాడా కామన్ మ్యాన్గా అనుకున్నాను, కానీ పెద్ద బిజినెస్ మ్యాన్ మనోడు. సో మనోడి ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది, అంతా ఎక్కడెక్కడ ఉంది. అతను కామన్ మ్యాన్ ఏంట్రా అనిపించే రేంజ్లో ఉంది. ఈయన చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు. ఈయన ఇన్స్టాగ్రామ్ చూడండి, మర్యాద మనీష్ అని కొడితే ఈయన రేంజ్ అసలు మామూలుగా లేదు అసలు. ఈయన ఏంది సడన్గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు అనే రేంజ్లో ఈయన కూడా వచ్చాడు. ఈయనను సెలెక్ట్ చేశారు, మరి ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారో తెలియదు కానీ. సో మొత్తానికైతే ఈ 15 మంది అగ్ని పరీక్ష షోలో ఉన్నారు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో శ్రీముఖిని చూడబోతున్నారు మీరైతే.
శ్రీముఖి ఆ రేంజ్లో ఆమె హోస్టింగ్ చేసింది, ఆ రేంజ్లో ఉంది అని అంట. నిన్నంతా రచ్చ లేపిందంట, ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటారు కదా, అంతకు మించి అనే రేంజ్లో ఆమె హోస్టింగ్ అనేది ఉంది అని అంట. అండ్ జడ్జెస్ కూడా ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారు, ఫుల్ ఆన్ ఫన్లో కూడా ఉన్నారు అంట. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉన్నాయి. నిన్న కొన్ని టాస్క్లు అయితే జరిగినాయి. సో బిగ్ బాస్లో ఉన్నట్టుగానే ఒక పర్సన్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే డేర్ అనమాట. డేర్ చేసినప్పుడు ఒకరికి హెయిర్ మొత్తం ట్రిమ్ చేసుకోమన్నారంట ఒకతను. సో తను హెయిర్ కూడా ట్రిమ్ చేసుకున్నాడంట. ఇంకొకరికి ఏంటంటే వాళ్ళ మొబైల్ని బ్రేక్ చేసుకోమనంటారు. ఓన్గా వాళ్ళ మొబైల్ ఏదైతే ఉందో వాళ్ళ మొబైల్ని వాళ్ళే బ్రేక్ చేసుకోండి అని చెప్పేసి అదొక డేర్ ఇచ్చారంట. అండ్ ఇంకొకటి ఫుడ్ ఛాలెంజ్ ఏదో, ఫుడ్ తినాలి 1 kg రైస్ ఏదో బిర్యానీ ఏదో తినాలి అని చెప్పేసి అదొక టాస్క్ అనంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా టాటూ, సో పర్మనెంట్ టాటూ అనేది వేయించుకోవాలి అని చెప్పేసి చెప్పారంట. పర్మనెంట్ టాటూ అది కూడా మన బిగ్ బాస్ BBI కానీ లేదా ఏదో టెక్స్ట్ ఇచ్చారంట. సో అది కూడా వేసుకోవాలి అని చెప్పేసి గట్టిగానే డేర్స్ అయితే మామూలుగా కాదు, టాస్కులు మనం రియల్గా బిగ్ బాస్ హౌస్లో ఏది ఉందో ఇక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఆ రేంజ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. సో మనం అక్కడ ఏదైతే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది బిగ్ బాస్ అయిపోయినాక ఆల్మోస్ట్ ఈ హెయిర్ ట్రిమ్ చేసుకోవడం కానీ, ఈ కొన్ని టాస్క్లు ఉంటాయి కదా టాటూ వేయించుకోవడం కానీ, అవి అప్పుడు వస్తాయి. అలాంటిది ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఈ రేంజ్ టాస్క్లు పెట్టారంటే మరి మిగతాది ఏ రేంజ్ టాస్క్లు పెడతారో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. సో ఖచ్చితంగా వీళ్ళని సెలెక్ట్ చేసి జడ్జెస్గా వీళ్ళని సెలెక్ట్ చేసి ఒక ప్లస్ అయింది. అండ్ కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా వరకు చాలా జోప్యంగా ఉంచుతున్నాము అండ్ సీక్రెట్గా ఉంచుతున్నాము అని చెప్పేసి గట్టిగా లీక్స్ అయితే బయటకు వచ్చేస్తాయి. ఏకంగా జడ్జెస్ అక్కడ స్టేజ్ మీద కూర్చున్న వీడియోని లీక్ చేశారు అని అంటే సో షో మీద హైప్ కోసం చేస్తున్నారా అనిపించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇంత సీక్రెట్గా ఉండాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎక్కడో అక్కడ లీక్ అవుతుంది. కానీ ఇంత వీడియోసే డైరెక్ట్గా లీక్ చేసేంత ఉంది అని అంటే కొంతవరకు పబ్లిసిటీ కావాలేమో, ఇప్పుడున్న హైప్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ హైప్ కావాలని ట్రై చేస్తున్నారేమో అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా 15 మెంబర్స్ మనం ఎవరైతే శ్రీతేజ్ అనుకున్నాము అండ్ మోడల్ అబ్బు అనుకున్నాము అండ్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఇంటికి పంపించారు. అండ్ ట్రాన్స్జెండర్ ఈ 15 మంది ఉన్నారు. ఈ టాస్కులు కూడా చాలా టఫ్గా ఉన్నాయి అండ్ టాస్కులు కూడా గట్టిగా ఉన్నాయి. అండ్ మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా క్రియేట్ చేయబోతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ లీక్స్ చూస్తే ఖచ్చితంగా మనకి ఇంకా వాళ్ళు మనం చూసిన దానికంటే త్రిబుల్ డోస్ ఇచ్చేలా కనిపిస్తుంది. అండ్ ఎపిసోడ్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. నేనైతే పర్టికులర్గా ఈ బీబీ షో కంటే ఎక్కువ కూడా దీని మీద ఇంట్రెస్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే ఆ రేంజ్లో చెప్పారనమాట. సో మొత్తానికి ఓవరాల్గా నిన్న జరిగింది ఇదే. ఈ టాస్కులు ఈ రచ్చ అంతా ఇదే ఉంది. అండ్ చాలా బాగా అంటే నవదీప్ ఫైర్ది ఆ వీడియో ఏదైతే లీక్ అయిందో ఆ నవదీప్ది కానీ అండ్ బిందు మాధవి అండ్ అభిజిత్ వీళ్ళు చాలా బాగా చేశారనంట. సో డోంట్ మిస్ ఇట్. నిజంగా బిగ్ బాస్ లవర్స్ కాకపోయినా ఆ షో చూస్తే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రేంజ్లో ఉంది అనంట. అండ్ శ్రీముఖి ఎక్స్ట్రీమ్ లెవెల్ అంట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. శ్రీముఖి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందంట. ఇన్ని రోజులు మనం వేరే వాళ్ళ పేరు చెప్తాం కదా, స్పాంటేనియస్ రియాక్షన్, స్పాంటేనియస్గా పంచిలేస్తారు అని చెప్పేసి. సో అంతకు మించి ఎలా ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఖచ్చితంగా అప్డేట్స్ ఎక్కువగా ఇయ్యను, లైట్గానే టచ్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ పోతూ ఉంది, అందుకనే లేట్గా డిలే చేయాల్సి వస్తుంది. అంతకుమించి ఏం లేదు. మీకు ఇంకా అప్డేట్ తొందరగా కావాలంటే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకలు ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వీడియోస్ ఈ నేమ్స్ ఇవన్నీ ఏదైనా కావాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పెడతాను. వీడియో అయితే చేసి పెట్టలేకపోతున్నాను. సో అంతే అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్